హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ హబ్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టైమ్ సిరీస్లో మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంప్యూట్ ఏ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఫర్ ద గివెన్ డేటా. సో ఇచ్చిన డేటా అయితే ఇయర్ ఇచ్చాడు, నెక్స్ట్ డిపాజిట్స్ ఇచ్చాడు, ఎలా ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఇచ్చాడు, సేమ్ కంటిన్యూషన్ ఇయర్స్ ఇచ్చాడు, ఓవరాల్గా చాలా ఇయర్స్ ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ మనం 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఏ ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇయర్లీ యావరేజ్ టోటల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చిన టోటల్స్ని ఎంత ఇయర్ అయితే ఇచ్చాడో ఆ ఇయర్తో డివైడ్ చేస్తే వచ్చేవి మూవింగ్ యావరేజెస్ అవుతాయి. సో మనం ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం, అర్థమవుతుంది మీకు ఈజీగా. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇచ్చిన ఇయర్స్ తీసుకున్నాము, అలాగే డిపాజిట్స్ అన్నీ తీసుకున్నాం. ఫస్ట్ 3 ఇయర్లీ మూవింగ్ టోటల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ 3 ఇయర్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు వచ్చే టోటల్ని మిడిల్ ఆఫ్ ద ఫస్ట్ 3 ఇయర్స్లో తీసుకోవాలి. సో ఫస్ట్ 3 ఇయర్స్లో మిడిల్ ఇయర్ ఏది? 1961. సో 1961 దగ్గర ఈ ఫస్ట్ 3 ఇయర్స్ టోటల్ని 2910 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇయర్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇయర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఇయర్స్ మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఏం చేయాలి, ఆ 3 వాల్యూస్లో ఎక్కడైతే మిడిల్ ఇయర్ ఉంటుందో అక్కడ ఆ వాల్యూ తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ప్రాసెస్ ఏంటి, 976ని స్కిప్ చేసి నెక్స్ట్ 3 ఇయర్స్ని యాడ్ చేస్తాము. మళ్ళీ 974ని స్కిప్ చేసి నెక్స్ట్ 3 ఇయర్స్ యాడ్ చేస్తాం. అలా ప్రాసెస్ అనేది లాస్ట్ వాల్యూ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ మిడిల్ ఇయర్లో తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్లో వాల్యూ రాదు, సో అందుకే హైఫన్ తీసుకున్నాను. సో అలా మొత్తం ప్రాబ్లమ్కి ఇచ్చిన డేటాకి ఏం చేస్తామంటే 3 ఇయర్లీ మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఏం కావాలి, 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ కావాలి. సో యావరేజెస్ ఎలా వస్తాయంటే, మనకి ఇచ్చిన ఇక్కడ ఇయర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ 3 ఇయర్లీ ఇచ్చాడు కాబట్టి వచ్చిన టోటల్స్ని డివైడెడ్ బై 3 చేస్తే వచ్చేది 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అవుతాయి. సో ఏం చేయాలి, ఫస్ట్ వాల్యూ లేదు కాబట్టి హైఫెన్ తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ టోటల్స్లో, 2910 డివైడెడ్ బై 3 కొడితే 970 వస్తుంది. అలాగే 2946 డివైడెడ్ బై 3 కొడితే 982 వస్తుంది. నెక్స్ట్ 2994 డివైడెడ్ బై 3 కొడితే 998 వస్తుంది. సో అలా లాస్ట్ వరకు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ వచ్చేస్తాయి. సో ఇంకా మనం ఫైనల్గా ఏం చేయాలంటే, ఈ వచ్చిన యావరేజెస్ని మనకి ఇచ్చిన ఇయర్ని ఒక టేబుల్లో రిప్రజెంట్ చేయాలంటే, సో ఇయర్ మనకు వచ్చిన యావరేజెస్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజ్లో